హాయ్ ఫ్రెండ్స్, బెండకాయ ఫ్రై తయారు చేసే విధానం. కావలసిన పదార్థాలు: సాల్ట్, కారం, పసుపు, తాలింపులు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. ముందుగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలను తీసుకోవాలి. ఒక పెనం పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపులు, ద్వారగా ఏగిన తర్వాత తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు, 2 వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఉల్లిపాయలను ద్వారగా వేయించుకోవాలి. ఉల్లిపాయలను ద్వారగా వేయించుకోవడం వల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేయాలి. ముక్కలను గరిటె సహాయంతో కదుపుతూ ఉండాలి. కింద ఉన్న తాలింపులు అనేవి మాడకుండా ఉంటాయి. ముక్కలు తొందరగా మగ్గడానికి సాల్ట్ ముందుగా వేయడం వల్ల ముక్కలు స్మూత్గా మగ్గుతాయి. ఒక టీ స్పూన్ పసుపు, మూత పెట్టుకోవడం వల్ల తొందరగా మగ్గుతాయి. ఒకసారి బెండకాయ ముక్కను కదిపి తగినంత కారం యాడ్ చేయాలి. బెండకాయ ఫ్రైలో పల్లీలు కూడా వేయించుకోవచ్చు, కానీ మా ఇంట్లో ఎవరు తినరు కాబట్టి మేము వేయము. మీకు కావాల్సి వస్తే నూనెలో వేపి యాడ్ చేసుకోండి. పల్లీల కారాన్ని కొంచెం యాడ్ చేసుకోండి. కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేయండి. బెండకాయ ఫ్రై తయారైంది. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు కావలసిన బెండకాయ ఫ్రై రెడీ అయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.